హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడడం. నమస్కారం సార్. సార్, నంద్యాలలో ఒక చిన్న పాప మిస్ అయింది. ఆ మిస్ అయిన పాప కోసం వెతుకుతున్న పోలీసులకి సంచలన విషయాలు బయటపడ్డాయని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. అసలు ఏం జరిగింది ఆ పాపకి? ఇప్పుడు ఏం విషయాలు బయటపడ్డాయి సార్ ఇష్యూలో? నంద్యాలలో ఒక 3వ తరగతి చదువుతున్న పాప, ఆ పాప మిస్ అయింది. 9 ఏళ్ళు ఆ పాపకి. సో మిస్ అయ్యి 5 రోజులు 6 రోజులు అవుతుంది. 7th మిస్ అయింది. ఈరోజు 12, 6వ రోజు. సో ఇప్పటికి కూడా డెడ్ బాడీ దొరకలేదు. సో దీంట్లో ఒక 3 మైనర్లు ఇన్వాల్వ్ అయినారని వాళ్ళను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. సో ఇది ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా సంచలనాన్ని క్రియేట్ చేసింది. తెలంగాణలో కూడా దీని మీద అందరూ రాస్తున్నారు. ఇది మెల్లమెల్లగా ఒక పెద్ద సంచలన కేసుగా మారే అవకాశం ఉంది. ఓకే, ఏం జరిగింది అనేది చూసినప్పుడు ఈ అమ్మాయి ముచ్చుమర్రి అని అంటే నంద్యాల నియోజకవర్గం, ఎంపీ నియోజకవర్గంలో నందికొట్కూరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో పెండ్యాల మండలం ఉంది. ఆ పెండ్యాల మండలంలో ముచ్చుమర్రి అనే ఒక ఊరు ఉంది. ఆ ముచ్చుమర్రికి సంబంధించి ఒక పాప, ఈ మైనర్ కాబట్టి మనం పేరు చెప్పట్లేదు. సో ఆ పాప మామూలుగా ఎవ్రీడే ఆడుకుంటున్నట్టే. ఆ రోజు సండే, స్కూల్ కూడా లేదు. అందుకని ఇంట్లో ఈవినింగ్ చెప్పి అమ్మ నేను వెళ్ళి ఆడుకుంటానంటే సరే అన్నారు వాళ్ళు. ఈ అమ్మాయి ఎప్పట్లాగే ఫ్రెండ్స్తో దగ్గర ఉన్న ఒక పార్క్లో వెళ్ళి ఆడుకుంటూ ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ ఇంట్లలో పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. తను వెళ్ళకుండా అక్కడే ఆడుకుంటుంది. ఆ తర్వాత కనిపించలేదు, ఇంటికి రాలేదు. సో ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారు. ఏమైందని అన్ని చోట్ల వెతికారు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగారు. లేదు మేము కాసేపు ఆడుకున్నాం, తర్వాత మేము వచ్చేసామని చెప్పారు. దాంతో వాళ్ళు ఊరంతా వెతికి ఇంకేం చేయాలో తెలియక ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మామూలుగా పోలీసులు ఏం చేస్తారు, మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని వాళ్ళు కూడా పెద్దగా దీని మీద పట్టించుకోలేదు. దాంతో వీళ్ళు బంధువులు అంతా కలిసి కలెక్టరేట్ ముందుకు వచ్చి ఆందోళన అవన్నీ చేశారు. ఈ లోపల అక్కడ విజయోత్సవాలు జరుపుకుంటున్న బైరెడ్డి శబరి, ఆమె నంద్యాల ఎంపీ, ఆమె దృష్టికి ఇది వెళ్ళింది. వాళ్ళది కూడా ముచ్చుమర్రి గ్రామమే. సో తన సొంత ఊరిలో ఒక అమ్మాయి మిస్ అయితే, ఒక బాలిక పట్టించుకోకపోతే తనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆమె సీరియస్గా తీసుకొని డిఎస్పీకి కంప్లైంట్ ఇచ్చింది. డిఎస్పీని పిలిచి, కలెక్టర్ని పిలిచి చెప్పింది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి అని. దాంతో డిఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఒక టీమ్స్ ఫామ్ అయినాయి, పోలీస్ టీమ్స్. సో మొత్తం వెతకడం మొదలుపెట్టారు. వెతుకుతున్నప్పుడు పోలీసులకి అక్కడ ఉన్న ఒక కిరాణా షాప్ అతను, ఆ పార్క్ దగ్గర ఉన్న కిరాణా షాప్ అతను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదేంటంటే 3 మగపిల్లలు, చిన్నపిల్లలే వాళ్ళు కూడా, వాళ్ళతో కలిసి పాప వెళ్తూ ఉన్నింది, నేను చూశానని చెప్పారు. ఆ 3 ఎవరు అని ఎంక్వైరీ చేస్తే అందులో ఒక కుర్రవాడు 6వ క్లాస్ చదువుతున్నాడు, 12 ఏళ్ళు. ఇంకొక 2 పిల్లలు 10వ క్లాస్ చదువుతున్నారు, వాళ్ళకి 15 సంవత్సరాలు. సో 12 సంవత్సరాలు 15 సంవత్సరాల 2 కుర్రాళ్ళు, మొత్తం 3. ఈ 3తో ఉందని చెప్పి ఆ 3ని తీసుకొని వెళ్ళారు. వాళ్ళు ఫస్ట్లో లేదు మేము కాసేపు ఆడుకున్నాం, మళ్ళీ ఏమైందో మాకు తెలియదని బుకాయించారు. అందులో ఒక కుర్రాడు మాత్రం మరి వీళ్ళు పోలీసుని చూసి భయపడ్డా ఏం జరిగింది కానీ వాడు మొత్తం డీటెయిల్స్ చెప్పాడు. వాడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ అమ్మాయి ఇలాగ ఉంది, మేము ఆల్రెడీ సెల్ ఫోన్లో, మా ఫ్రెండ్ సెల్ ఫోన్లో పోర్ను చూసే అలవాటు మా 3కు ఉంది. అలా పోర్ను చూస్తూ మాకు దీన్ని ప్రయోగించాలి అనుకుంటున్నాం, ఎవరైనా దొరుకుతారని అనుకుంటుంటే ఈ పాప కనబడింది మాకు. సో ఈ అమ్మాయితో ఈ పనులన్నీ చేద్దామని మేము అనుకున్నాం. సో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఎత్తిపోతల అప్రోచ్ కాలువ పక్కన పంప్ హౌస్ ఉంది, ఆ పంప్ హౌస్ దగ్గర అయితే జనం ఎవరు ఉండరని అక్కడికి తీసుకెళ్ళాము. అమ్మాయి సరదాగా మాట్లాడుతుంటే మాతో వచ్చేసింది. సో అక్కడికి తీసుకెళ్ళి మేము లైంగికంగా అమ్మాయి మీద అత్యాచారం చేశాము. చేసిన తర్వాత ఆ అమ్మాయి కేకలేయడం అవన్నీ చేస్తే మాకు భయం వేసింది. దాంతో అమ్మాయిని గొంతు పిసికి చంపేశాము. చంపిన తర్వాత ఈ శవం చూస్తే ఎవరన్నా పట్టుకుంటారేమో అని ఆ కాలువలో పడేసాము. కృష్ణానది కాలువ ఉంటుంది, ఆ కాలువలో పడేసాము అనేది వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఆ కాలువలో పోలీసులు వెతుకుతున్నారు. దీని పెద్ద ఎత్తున విజయవాడ నుంచి గజయితగాళ్ళని ఒక 30 మందిని రప్పించారు. వాళ్ళు వెతుకుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ అంటే ఎస్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్,
వాళ్ళు కూడా దిగారు రంగంలోకి, వాళ్ళతో కూడా చేయిస్తున్నారు. అట్లాగే డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ ఏం చేసిందంటే ఈ పార్క్ దగ్గర కొంత దూరం వెళ్ళినాక అక్కడ వచ్చి ఆగింది. అక్కడ క్షుద్ర పూజలు ఏదో చేసినట్టు కనబడుతుంది. అక్కడ ఈ అమ్మాయి బట్టలు ఉన్నాయి. దాంతో ఇప్పుడు జనాలకి ఏంటంటే డౌటు, ఈ పేరెంట్స్ కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, క్షుద్ర పూజలు పిల్లలు ఎందుకు చేశారు, ఇవి తెలియట్లేదు. ఇంకా పోలీసులు 6 రోజులైనా కూడా దీన్ని ఇప్పుడు బ్రేక్ చేయలేకపోతున్నారు. దీని మీద అయితే లోకేష్ సీరియస్గానే రియాక్ట్ అయ్యాడు, కలెక్టర్కి ఫోన్ చేస్తాడని చెప్తున్నారు. చంద్రబాబు కూడా సీరియస్గానే రియాక్ట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ అయితే దీని మీద ఇప్పటివరకు ఏం రియాక్ట్ అయినట్టు కనబడలేదు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ముగ్గురు కాదు మొత్తం 4 అబ్బాయిలు అనేది కూడా కొంతమంది ఊర్లో చెప్తున్నారు. పోలీసులు ఒక అబ్బాయి రాజకీయ నాయకుడు కొడుకు కాబట్టి వాడిని కాపాడుతున్నారు, తెలుగుదేశం నాయకుడు కొడుకు, అందుకని వాడిని పక్కకు పెట్టేసి ముగ్గురినే చెప్తున్నారు, 4 ఉన్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఏదేమైనా డెడ్ బాడీ అయితే ఆ కాలువలో మరి కొట్టిపోయిందా, నిజంగానే కాలువలు వేసారా వీళ్ళు అన్న డౌట్ కూడా ఊర్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాలువలు వేస్తే దొరకకుండా పోయే ప్రసక్తి లేదు, వీళ్ళు వేరే చోట పెట్టి కాలువ అని చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు పిల్లలు అనేది కూడా చెప్తున్నారు. పిల్లలు అబద్ధం చెప్పరని ఏం గ్యారంటీ లేదు, పిల్లలు కూడా అబద్ధాలు చెప్తారు. ఇవాళ అందులో వీళ్ళు స్మార్ట్ జనరేషన్, వీళ్ళు సెల్ ఫోన్ వాడి ఈ స్థాయిలో ప్లాన్ చేసుకొని అమ్మాయిని అత్యాచారం చేశారంటే ఈ కుర్రాళ్ళు మామూలు వాళ్ళు కాదనేది మనకు అర్థమవుతుంది. సో ఇది ఇప్పుడు రాష్ట్రానికి కుదిపేస్తుంది. మొన్నటి వరకు వైసీపీ పాలనలో ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి అనేది మాట్లాడారు. ఇప్పుడేమో ఇట్లాంటివి ఇక్కడ కూడా తెలుగుదేశం వచ్చినా కూడా ఇది 4వ కేసు 5వ కేసు ఇలాంటిది. ఆ మధ్య కూడా ఒక రైలు పట్టాల మీద శవం ఉంది, అనిత కూడా వెళ్ళింది, ఇవన్నీ చూసాం మనం. ఇప్పుడు అనిత నియోజకవర్గంలో కూడా మొన్న ఒకటి జరిగింది. సో ఇది ఏంటంటే నేను ఇంతకుముందు కూడా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పాను, ప్రతిదీ ఎక్కడే సంఘటన జరిగినా ప్రభుత్వందే బాధ్యత అని జనరల్గా అంటాం, కానీ అదంతా ఈజీ కాదు. ఇప్పుడు ఈ కేసులో ఉంది, ఈ కేసులో ప్రభుత్వం జరిగినాక దీని మీద ఎట్లా ముందుకెళ్తుంది అనేది ఇంపార్టెంట్. అది కరెక్ట్గానే చేస్తున్నారు. ఆమె శబరి కూడా ఇమీడియట్ రియాక్ట్ అయింది, చేస్తున్నారు. దీంట్లో మరి రాజకీయ కోణం ఉందా లేదా అనేది తెలియదు ఇంకా మనకి డీప్కి వెళ్తే కానీ, ఎందుకంటే ఒక కుర్రాన్ని దాచిపెడుతున్నారని. ఇది జరుగుతాయి జనరల్గా. ఏంటంటే ఒక్కోసారి ఇలాంటి దాంట్లో ఒక పిల్లవాడు ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు కొడుకైనప్పుడు వాడిని పక్కన పెట్టి మిగతా వాళ్ళని ఎలివేట్ చేసి చూపించడం అనేది జరుగుతుంది. కానీ అది బయటికి తీసేదానికి దానికి వేరే పౌర హక్కుల సంఘం కానీ లేకపోతే అక్కడున్న వైసీపీ నాయకులు కానీ ఈ పనులు చేయాలి, నిజంగా ఏం జరిగిందని. ఇంతకుముందు అయితే ఇలాంటివి జరిగినప్పుడు పౌర హక్కుల సంఘాలు ఫ్యాక్ట్ ఫైండింగ్, మహిళా సంఘాలు ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళి ఏమేమి జరిగాయని తీసేవాళ్ళు. ఇవాళ అటువంటి మెకానిజం తగ్గిపోయింది, లోకల్ మీడియా కొంత చేస్తుంది. సో అందువల్ల దీని మీద అటువంటి ఇంకా డీటెయిల్స్ మనకి తెలియాల్సి ఉంది. సో ఇది జరిగిన తర్వాత ఎవరైనా ఇది కానీ ఈ సంఘటన జరగడానికి ప్రభుత్వమే కారణమని గతంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు విపరీతంగా విమర్శలు చేసేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి కానీ ఎక్కడా స్పందిస్తున్నట్టు మనకు కనబడలే. మరి అతను ఆ బాధ్యతల నుంచి తొలగించుకొని తను ఓన్లీ మంత్రిగా ఫిక్స్ అయిపోయాడా అనేది తెలియదు. మంత్రిగా ఆయన పనులేవో ఆయన చేసుకుంటున్నాడు, ఎందుకంటే 5 శాఖల మంత్రి చాలా బిజీగా ఉంటాడు, నో డౌట్. కానీ ఆయన ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, రెండోది ఈ కూటమిలో ప్రతి హామీకి హామీ ఇచ్చాడు, చంద్రబాబు పరిపాలన బాగుంటుందని చెప్పాడు. మరి ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో అంటే వీళ్ళ పరిపాలనే కదా లెక్క, మరి జరుగుతున్నప్పుడు దాని మీద స్పందించాలి అతను, కానీ ఎక్కడ స్పందించట్లేదు. సో పేరెంట్స్ కూడా గట్టిగానే నిన్న కలెక్టరేట్ ముందు ధర్నా చేసి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కరెక్ట్గా పోలీసులు చేయట్లేదు, ఊరికే డ్రామా చేస్తున్నారు మీడియాలో. పిల్లలు ఎవరు చేశారు వాళ్ళని బయట పెట్టడం, అరెస్టులు చేయడం ఇవి చేయట్లేదు. ఇది ఖచ్చితంగా ఖండించాలి, చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.